సారము అనే మా టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు దైవజనులైన మా నాన్నగారు ఆముదాలపల్లి శ్రీపాల్ గారు దైవ వర్తమానమును అందించెదరు. ప్రభునందు పిల్లారా, దివ్యవేద సారము అనే మా టీవీ కార్యక్రమానికి సత్యవాక్య పరిశోధకులందరినీ కూడా, సత్యాన్వేషకులను, దైవాన్వేషకులందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 మా కార్యక్రమాలు ప్రసారం చేయబడుతున్నాయి. తప్పనిసరిగా చూచి మేలు పొందండి. మనం పునాది వాక్యంగా వాక్యాన్ని చదువుకున్నాం. నేను పోయిన ఎపిసోడ్లో యెహోవా కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది అన్న అంశాన్ని నేను ప్రారంభించాను. అందులో 4 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. మిగతా విషయాలు ఈ ఎపిసోడ్లో నేను దాన్ని కంటిన్యూ చేసి ముగిస్తాను. పోయిన ఎపిసోడ్లో నేను జ్ఞాపకం చేసిన విషయాలు ఏమిటంటే 4 విషయాలు యెహోవా కనుదృష్టి ఎవరి మీద ఉంటుందో జ్ఞాపకం చేశాను. మొట్టమొదట, యెహోవా కనుదృష్టి యథార్థవంతులను బలపరచడానికి లోకమందంతటా సంచారం చేస్తుందని చెప్పుకున్నాం. అంటే యథార్థవంతుల మీద ఆయన కనుదృష్టి ఉంటుంది, వారిని బలపరచడానికి. అది మొదటి విషయం. రెండవ విషయం ఏమిటంటే, నేను జ్ఞాపకం చేశాను, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నవి. అంటే మంచి వారి మీద, చెడ్డవారి మీద కూడా ఉందని రెండవ విషయంగా జ్ఞాపకం చేశాను. ఇక మూడవ విషయాన్ని ఏం జ్ఞాపకం చేశానంటే, ఆయన కనుదృష్టి ప్రార్థించు వారి మీద ఉంటుంది అని జ్ఞాపకం చేశాను. యెహోవా కన్నులు ఎవరిని చూస్తున్నాయంటే, భూమి మీద ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుందని మూడో విషయంగా జ్ఞాపకం చేశాను. నాలుగో విషయాన్ని ఏం జ్ఞాపకం చేశానంటే, యెహోవా చూపులు జ్ఞానము గల వారిని కాపాడును అని పోయిన వారం తెలియజేశాను. యెహోవా కన్నులు జ్ఞానం గల వారిని కాపాడుతాయి. ఆ జ్ఞానం ఏంటంటే లోక జ్ఞానం కాదు, కానీ పరిణవచన దేవుని జ్ఞానమైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలిగిన వారిని, ఆ జ్ఞానం కలిగిన వారిని యెహోవా కాపాడుతాడు. అటువంటి వారిని కాపాడుతాడని, ఆ జ్ఞానం గల వారిని ఆయన కన్నులు చూస్తున్నాయని వారిని కాపాడుతాడని మనం పోయిన ఎపిసోడ్లో ఈ సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మరికొన్ని సంగతులు యెహోవా కనుదృష్టి ఎవరి మీద ఉంటుందనేది అంశం పైన ఈ యొక్క ఎపిసోడ్లో పునాది వాక్యంగా మరొక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను, చిత్తగించండి. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయములో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనలను బట్టి, వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. నరపుత్రుల మార్గములన్నిటినీ కూడా ఆయన కన్నులారా చూస్తున్నాడట. నరపుత్రుల మార్గములను ఎందుకైనా కన్నులారా చూస్తున్నాడు అంటే, వారి యొక్క క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇవ్వడానికి, వారి యొక్క ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు మానవులందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. నరపుత్రుల మార్గములన్నిటి మీద ఆయన కనుదృష్టి ఉందని, ఆయన చూస్తున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈనాడు మానవులు లంచగొండులుగాను, ఈనాడు మానవులు అబద్ధములు ఆడువారుగాను, ఈనాడు మానవులు రహస్య పాపములు చేయువారుగాను, ఈనాడు మానవులు దోచుకుని వారుగాను ఈనాడు మన సమాజాన్ని చూస్తున్నాం. భయంకరమైన స్థితి. అనుకుంటుంది మానవ సమాజం, నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుంది. లంచగొండులు అనుకుంటున్నారు, మమ్మల్ని ఎవరు చూడలేదు అనుకుంటున్నారు. ఈనాడు మన దేశంలో ఇంత పేదరికానికి కారణం ఏమిటి ప్రియులారా? ఎందుకు ఇంత దారిద్ర్యం అనుభవిస్తుంది? ఇంకా పేదవాడు ఇంకా పేద స్థితికి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి? లంచగొండుతనం, దోచుకునేతనం. ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటున్నారు. ఒక దినాన్ని దేవుడు వీరందరి జీవితాల్లోంచి కక్కిస్తాడు. దేవుడు చూస్తున్నాడు. ఆకాశం నుండి దేవుడు మానవులను పరిశీలిస్తున్నాడు. తమ మార్గముల యందు ఆయన కనుదృష్టి ఉంచాడు.
ఎందుకంటే వారి వారి క్రియాఫలములను బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు మానవులందరినీ దృష్టిస్తున్నాడు. ఆకాశముందు ఒక దేవుడు ఉన్నాడు, మానవుని పరిశీలిస్తున్నాడు, ఆయన మానవుని గమనిస్తున్నాడు. నరపుత్రుల మార్గములన్నిటి మీద ఆయన కనుదృష్టి ఉంది, ఆయన కనులారా చూస్తున్నాడు. ఏ మానవుడు కూడా ఆయన యొక్క కనుదృష్టి నుండి తప్పించుకోలేడు. ప్రియమైన సోదరుడా, సోదరి, అంచేతే ప్రతి మానవుడు కూడా భూమి మీద దేవుడు ఉన్నాడని భయం కలిగి జీవించాలి. దేవుని భయముతో జీవించాలి. దేవుని భయము కలిగి బ్రతకాలి. నీతి న్యాయములు కలిగి బ్రతకాలని దేవుని వాక్యము, ఆకాశముందన దేవుడు మానవులను హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇవ్వడానికి నరపుత్రుల మార్గములన్నింటినీ దేవుడు కనులారా చూస్తున్నాడు. నరపుత్రుల మార్గములన్నిటి మీద ఆయన కనుదృష్టి ఉందని మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, మరి దేవుని నమ్ముకున్న వారి జీవితాల మీద కూడా ఆయన కనుదృష్టి ఉంది. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములో దేవదేవుడి రీతిగా మాట్లాడుతున్నాడు. మన విషయం చదువుదాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావలెను. యేసు ప్రభువును అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుర్కొనాలి. యేసు ప్రభు వారు త్వరలో రాబోతున్నారు. ఆయన నమ్ముకున్న వారిని, యథార్థంగా బ్రతికిన వారిని మళ్ళీ తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఆనాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. సేవకులైనా విశ్వాసులైనా మరెవరైనా సరే ఆయనకి లెక్క అప్పగించాలి. ఒక దినాన్ని ఆయన ఎదుట నిలబడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. క్రీస్తు న్యాయపీఠం ఒకటి ఉంది. ఆ న్యాయపీఠాన్ని ప్రతి విశ్వాసి ఎదుర్కొనవలసి ఉంటుంది. దేహముతో జరిగించిన ప్రతి క్రియకి ఒక దినాన్ని దేవునికి లెక్క అప్పగించాలని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కనుక దైవమును కలిగిన వారి మీదనైనా లేదా అన్యులైన వారి మీదనైనా ఆయన కనుదృష్టి ఉందని మనం ఎరగాలి. నరపుత్రుల మార్గములన్నిటినీ కూడా ఆయన గమనిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన అంగీకరించిన వారు ఒక దినాన్ని క్రీస్తు న్యాయపీఠం ఎదుర్కొనవలసి ఉంది. దేహంతో జరిగించిన ప్రతి క్రియకి కూడా ప్రతిఫలాన్ని ఆనాడు దేవుడు ఇస్తాడన్న వాస్తవాన్ని కూడా మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఒక దినాన్ని నేను క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొనాలి అన్న భయం కలిగి జీవించాలి. ఆఫీసుల్లో, ఉద్యోగాల్లో, చేస్తున్న వ్యాపారంలో, చేతి పనుల్లో, ప్రతి చోట ఈ దేహంతో జరిగించిన ప్రతి క్రియకి ఒక దినాన్ని ప్రతిఫలం ఉంటుందని ఎరిగి క్రీస్తు న్యాయపీఠాన్ని నేను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎరిగి ఆ భయం కలిగి ప్రతి క్రైస్తవుడు ఈ భూమి మీద జాగ్రత్తగా బ్రతకవలసిన అవసరం ఉంటుందని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉందంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువునందు ప్రియులారా, కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతున్నాను. చూడండి. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. దేవుడట ఆకాశములో నుండి కనిపెడుతున్నాడట, ఆయన నరులందరినీ దృష్టిస్తున్నాడట. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? ఇందాక మనం చెప్పుకున్నాం, వారి క్రియలను బట్టి వారి ప్రతిఫలం ఇవ్వడానికి చూస్తున్నాడు. నరపుత్రుల మార్గములన్నింటినీ గమనిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఎందుకు ఆకాశములో నరులను కనిపెడుతున్నాడంటే ఆయన దేని వాక్యం చెప్తుంది. 13వ కీర్తన 2వ వచనంలో మనం చదువుతున్నాం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. నరులను పరిశీలిస్తున్నాడు. ఎక్కడి నుంచి? ఆకాశం నుండి నరులను చూసి పరిశీలిస్తున్నాడు. ఏమని? వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని. వివేకము కలిగి దేవుని వెతకడానికి వివేకము కావాలి. దేవుడు ఊరికినే దొరకడు. మానవుడి వివేకము కలిగి దేవుని వెతకాలి. కనుక వివేకము కలిగి దేవుని వెతకువారు ఎవరైనా కలరేమో అని ఆకాశములో నుండి
ఆయన భూలోక నివాసులందరి వైపు చూస్తూ వారిని పరిశీలిస్తున్నాడు. అలా దేవుడు పరిశీలించినప్పుడు మానవ జాతి ఎలా ఉందో తెలుసునా? ఇక్కడ 3వ వచనంలో మాట్లాడుతున్నాడు, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేరు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు అంటున్నాడు. అందరూ మార్గం తప్పిపోయారు. దేవుడు ఎవరో తెలియని స్థితి మానవ జాతికి వచ్చింది. అజ్ఞాన అంధకార స్థితిలోకి మానవ జాతి వెళ్ళిపోయింది. అందరూ దారి తొలగిపోయారని, ఒక్కడు కూడా తప్పిపోలేదు, అందరూ దారి తొలగిపోయారని దేవుని వాక్యం చెబుతుంది. కనుక అలాంటి దారి తొలగిపోయి వివేకము కోల్పోయిన మానవునికి మళ్ళీ వివేకం ఇవ్వడానికి ప్రభు యేసుక్రీస్తు వారి లోకములోకి వచ్చారన్న వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానవుడికి వివేకం ఇచ్చి దేవుడెవరో తెలియచేయడానికి ఆయన ఈ లోకములోకి వచ్చారన్న ఆ వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని భక్త యోహాను ఈ సంగతి మనకి తేటగా తెలియచేస్తున్నాడు ప్రభువునందు. ఇలారా అదేమనగా దేవుడు అంటున్నాడు, మానవునికి మళ్ళీ వివేకాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి దిగొచ్చాడని దేని వాక్యంలో రాయబడింది. భక్త యోహాను ఆ మాట తెలియజేస్తాడు. వివేకం కోల్పోయిన మానవునికి మళ్ళీ వివేకం ఇచ్చి దేవుడు ఎవరో తెలుసుకునేట్లు చేయడానికి ప్రభు యేసుక్రీస్తు వారి లోకములోకి వచ్చారన్న వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక భూలోక నివాసులందరి వైపు ఎందుకు చూస్తున్నాడంటే వారి క్రియను బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి చూస్తున్నాడు. 2 ఎందుకు చూస్తున్నాడంటే వివేకం కలిగి దేవుని ఎదుగు వారు ఎవరైనా కలరేమని పరిశీలిస్తున్నాడు. ఆ వివేకం ఇవ్వడానికి తన కొడుకును పంపించి తన కొడుకు ద్వారా దేవుడు ఎవరో తెలియచేయడానికి తన కొడుకుని లోకంలోకి పంపించిన వాస్తవాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక అది 5వ విషయముగా నేను జ్ఞాపకం చేశాను. ఇక 6వ విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. దయవుంచి గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల వరకు చదువుతున్నాను. గమనించండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపునను ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. దేవుని కన్నులు ఎవరి మీద ఉంటాయో ఇక్కడ కూడా తెలియజేస్తున్నాడు. అదేంటంటే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. సరే, భూమి మీద ఒక మానవుడు జీవమును ప్రేమించాలి. జీవం అనగా ఎవరు? ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన మాట్లాడుతున్నారు ఏమని? నేనే మార్గము, సత్యము, జీవము. అపోస్తలుడైన యోహాను అంటాడు, ఆయన గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు అంటాడు. మానవుడు మృతుడయ్యాడు. అపరాధముల చేత, పాపముల చేత మానవుడు మృతుడయ్యాడు. మృతుడైన మానవుడికి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. కనుక ఆ జీవమును ప్రేమించి అనగా ప్రభు యేసుక్రీస్తు వారిని ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు ఎలా ఉండాలంటే చెడ్డదాన్ని పలకకుండా యేసు ప్రభువును ప్రేమించాలి. 2 చెడ్డదాన్ని పలకకూడదు. 3 కపటము మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి, నాలుకను కాపాడుకోవాలి, పెదవులను కాపాడుకోవాలి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయాలి. కీడు నుండి తొలగిపోవాలి, మేలు చేయాలి. సమాధానం వెదకి వెంటాడాలి. సమాధానం వెదకి వెంటాడినప్పుడు అలాంటి వారి మీద ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉంటున్నాయి. అలాంటి వారి మీద ప్రభు కన్నులు ఉంటున్నాయి. వారి ప్రార్థన వైపు ఉంటున్నాయి. ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉంటున్నాయి. వారి కన్నులు వారి ప్రార్థన వైపు ఉంటున్నాయి. ఏమండి? కనుక జీవను ప్రేమించి మంచి దినములు చూడగలవాడు ఎలా ఉండాలి? చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను, తర్వాత కపటం మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. 2 అతడి కీడు నుండి తొలగి మేలు చేయాలి. 3 సమాధానం వెదకి దాన్ని వెంటాడాలి. అట్టి వారి మీద ప్రభు కన్నులు ఉంటాయని, వారి ప్రార్థనల మీద ప్రభు కన్నులు ఉంటాయని దేని వాక్యం మనకి తెలియజేస్తుంది. కీడు చేసే వారికే ప్రభు ముఖం విరోధంగా ఉందని దేని వాక్యం మనకి తెలియజేస్తుంది. కనుక ఈ విషయాలు కలిగిన వారి మీద ఆయన కన్నులు ఉంటాయన్న వాస్తవాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది 6వ సంగతిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 7వ సంగతి చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ ఎపిసోడ్లో ఈ సంగతితో నేను ముగిస్తున్నాను. కనుక 7వ సంగతి ఏదనగా నిర్గమాకాండము 2వ అధ్యాయము
23 నుంచి 25 వచనం వరకు చదువుతున్నాను చూడండి. అలాగూ అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టు పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారు మూలుగుని విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను. దేవుడు ఇశ్రాయేలును చూచెను. సరే, దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను అని ఉంది. కానీ దేవుడు ఎవరిని చూచెను, దేవుడు ఎవరిని చూస్తున్నాడు అంటే ఇక్కడ మొరపెట్టిన వారిని దేవుడు చూస్తున్నాడు. ఎవరైతే పిల్లారా భూమి మీద దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు, దేవుడు వారిని చూస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కఠిన దాస్యత్వంలో మ్రగ్గిపోతూ వచ్చారు. ఫరో యొక్క చేతి కింద, కఠినమైన దాస్యత్వం క్రింద వారు నలిగిపోతూ, వెట్టి పనులు చేస్తూ, వెట్టి చాకిరీ చేస్తూ ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు అప్పుడు దేవుడికి వారు మొరపెట్టారు. దేవుడు వారి మూలుగుని విన్నాడు. దేవుడు వారి కన్నీటిని చూచాడు. అప్పుడు దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడు. దేవుడు వారిని చూచాడు. దేవుడు వారిని చూచి అప్పుడు మోషేని సిద్ధపరిచి దైవ సేవకునిగా మోషేను పంపించి వాళ్ళందరినీ కూడా విడిపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఆయన కన్నులు ఎవరి మీద ఉంటాయి? ఎవరైతే మొరలు పెడుతున్నారో, దాస్యములో ఉండి ఎవరైతే మొరలు పెడుతున్నారో అట్టి వారి మీద ఆయన కన్నులు ఉంటాయి. కనుక ఈనాడు పాపమనే దాస్యములో అపవాది యొక్క ఈ లోకపు రాజైన ఐగుప్తు రాజైన ఆ యొక్క అపవాది దాస్యములో ఉండి మ్రగ్గిపోతున్న వారు ఎవరైతే మొర పెడతారో దేవుడు వారిని చూస్తాడు. దేవుడు వారు మరింటాడు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు వారిని ఎందుకు లక్ష్యం ఉంచుతాడు. తప్పనిసరిగా దేవుడు తన వాక్కును పంపించి వారి పడిన గుంటలోని వారిని లేవనెత్తి వారిని బాగు చేస్తాడన్న వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా మేము జ్ఞాపకం చేస్తాను. కనుక దాస్యములో ఉన్న వారి మీద ఆయన కన్నులు ఉంటాయి. పాపపు దాస్యములో ఉండి మ్రగ్గిపోతున్న వారి మీద అలాంటి వారు మొరపెడితే వారి మీద కూడా ఆయన కన్నులు ఉంటాయన్న వాస్తవాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న సోదరుడ సోదరి, ఒకవేళ నువ్వు పాప దాస్యములో ఉండి మరి దేవునికి మొరపెడుతున్నాము, తప్పనిసరిగా ఆయన కన్నులు నీ మీద ఉంటాయని కూడా తెలియజేస్తున్నాను. కనుక తప్పనిసరిగా మోషేను పంపించి ఇశ్రాయేలును విడిపించినట్లుగా ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపించి ఈ లోకమనే దాస్యత్వం నుండి దేవుడు మనం విడిపించడానికి తన కొడుకును పంపించాడు. కనుక అట్టి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని నీ అంతరంగంలో చేర్చుకుని పాప దాస్యను విడుదల పొంది మోక్ష రాజ్యానికి వారసులు కావాలని తెలియజేస్తున్నాను. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, యెహోవా కనుదృష్టి ఎవరి మీద ఉంటుందో పోయిన ఎపిసోడ్లోను ఈ ఎపిసోడ్లో కూడా మాకు వివరిస్తూ వచ్చినందుకు వందనాలు. కనుక ప్రభువా, మీ కన్నులు ఎవరెవరి మీద ఉంటాయో మాకు స్పష్టంగా తెలియజేశారు. ఈ ప్రత్యేకమైన సమయంలో పాపపు దాస్యములో ఉండి మొరపెడుతున్న వారి మీద కూడా నీ కనుదృష్టి ఉంటుందని మాకు తెలియజేసావు. కనుక పాపపు దాస్యములో ఉన్న నీ ప్రియులైన వారిని మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి ఆ దాస్యం విడుదల పొంది నీ రాజ్య వారసులు కాగలిగే కృపను దయచేయమని కోరుకుంటూ యేసు ప్రభు పుణ్యనామమును వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండనుగాక. ఆమేన్. బ్రదర్ ఆముదాలపల్లి శ్రీపాల్, యూపీ స్కూల్ ఎదురుగా, చినమీరం పోస్ట్, భీమవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 9866479487, మరి ఒక నెంబర్ 9908963355.